ఓకే. యా. సో సాంకేతిక కారణాల వల్ల ఒకరిని మాత్రమే పంపాలి అన్నారు కదా. సో బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రిపరేషన్ టైంలో ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇస్తారు. సో అందుకని వీ హ్యావ్ అజ్యూమ్డ్ దట్ ఇక్కడ పార్టిసిపెంట్స్లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. పార్టిసిపెంట్స్లో మనీష్ అయిపోయాడు, కార్తీక్ అయిపోయాడు, భరత్ అయిపోయారు. కాబట్టి నెక్స్ట్ వీఆర్ థింకింగ్ 548, 571 వీళ్ళిద్దరికీ ఈ ఇస్రో తరపున అంటే రీసెంట్గా నాసా వాళ్ళు అన్నారనమాట, నెక్స్ట్ టైం వాళ్ళు చంద్రుడి మీదకి పంపిస్తాం అనుకుంటున్నారు. సో ఈసారి తప్పకుండా ఆ బృందంలో మహిళ ఉంటుంది అండ్ దట్ పర్సన్ విల్ బికమ్ ద ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ద మూన్, అంటే ఉమన్. ఓకేనా, అవ్వచ్చు. సో మీ అందరికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఇంకా సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఇఫ్ యూ రియల్లీ స్టడీ వెల్, మీరు చక్కగా చదివి శ్రద్ధగా బుద్ధిగా ఉంటే మీకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో, ఎవరైతే నాసాలో పనిచేస్తున్నారో, ఎవరైతే ఇస్రోలో పనిచేస్తున్నారో వాళ్ళంతా చంద్రుడి మీద నుంచి ఇక్కడ భూమి మీదకి పుట్టలే. వాళ్ళు మామూలుగా భూమి మీద పుట్టిన వాళ్ళే, పేద కుటుంబాల్లో పుట్టి తర్వాత బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చిన వాళ్ళే. అర్థమైందా? రైట్. సో మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే శ్రద్ధగా ఒక క్రమ పద్ధతిగా చదవాలి మీరు. ఓకే, ప్రాక్టీస్ కూడా చేయాలి. దెన్ యూ ఆల్సో హ్యావ్ ఆపర్చునిటీస్. ఓకే. సో బట్ ఇఫ్ యూ డిలే చేస్తుంటే మెల్లమెల్లగా అవకాశాలు పోతూ ఉంటాయి. సో డోంట్ డూ దట్. సరే. సో ఇప్పుడు ఈ 548కి 571కి ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. బట్ ఫైనల్గా ఒక 2 years తర్వాత న్యూస్ పేపర్లో సమ్ న్యూస్ వస్తుంది. ఏమైనా వస్తుంది అంటే ఎవరు వెళ్ళారు చంద్రుడి మీదకి అన్నప్పుడు ఎవరో ఒకరి పేరే చెప్పాల్సి వస్తుంది అప్పుడు. ఓకేనా, ఆ ఫలానా పేరు మాత్రం బయటకు వస్తుంది. సో వేరే వాళ్ళు బాధపడకూడదు. స్టిల్ దే మే గెట్ ఛాన్స్ నెక్స్ట్ టైం. మొదటిసారి ఎవరు వెళ్ళారంటే మాత్రం ఈ ఇద్దరిలో ఒకరి పేరే ఇట్ విల్ కమ్ టు ద థింగ్. ఓకే, దట్స్ ద వే. ఫైన్. సో దట్ ఈజ్ అబౌట్ దిస్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకే. సో లెట్ us టేక్ another ఎగ్జాంపుల్. ఇఫ్ పి దెన్ క్యూ. సో ఇఫ్ పి దెన్ క్యూ ఎలా ఉంటుంది అంటే, జాగ్రత్తగా చూడండి ఇక్కడ, ట్రూ క్యాన్ ఇంప్లై ట్రూ. ఇఫ్ పి ఈజ్ ట్రూ దెన్ క్యూ ట్రూ అనేది ట్రూ వచ్చింది. ఇఫ్ పి ఈజ్ ట్రూ క్యూ ఈజ్ ఫాల్స్ అనేది ఫాల్స్ అవుతుంది. ఈ కథలో నేను మీకు ఒకటి చెప్పాను, మీకు బాగా గుర్తు ఉందో లేదో, పులి మేక కథ. రైట్. ఏంటి అంటే ఒక అతను ఉన్నాడు, అతను ఎప్పుడు నిజమే చెప్తాడు అనుకుందాం. సో ఈ పి అనేది ఏంటంటే ఆ ఫలానా వ్యక్తి, ఒక హరిశ్చంద్రుడు లాంటి వ్యక్తి ఉన్నాడు. పి అనే సెంటెన్స్ ఏంటంటే దిస్ హరిశ్చంద్ర టోల్డ్ ట్రూ సంథింగ్ ట్రూ ఎట్ 11 o'clock. హరిశ్చంద్రుడు 11ంటికి ఒక నిజము చెప్పాను, ఏదో ఒక విషయం గురించి, ఒక ఫలానా విషయం గురించి హరిశ్చంద్రుడు 11ంటికి ఒక విషయం చెప్పాను. మళ్ళీ అదే హరిశ్చంద్రుడు అదే సంఘటన గురించి మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ ఒక జవాబు చెప్పుంటాడు. ఓకేనా. ఇప్పుడు ఇతను హరిశ్చంద్రుడు కదా, 11ంటికి ఎలా చెప్పాడో 12ంటికి కూడా అలాగే చెప్తాడు. అతను మాట మార్చే రకం కాదు. ఓకేనా. సో ఒకవేళ 11ంటికి చెప్పింది ట్రూ అనుకో, 12ంటికి కూడా హరిశ్చంద్రుడు అయితే అదే ట్రూ చెప్తాడు. అండ్ దెన్ ద ఓవరాల్ థింగ్ కూడా ట్రూ ఉంటుంది. ఓకే. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు నిజాలు చెప్తారు, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తారు. ఓకే. అలాంటి వాళ్ళ విషయంలో ఓకే యూ కెనాట్ ఎగ్జాక్ట్లీ డిసైడ్ అండ్ టెల్. ఓకే. సో అది మీకు పులి మేక కథ విషయంలో చెప్పాను. రైట్. సో ఇక్కడ ఈ ఫాల్స్ ట్రూ ఫాల్స్ అనే విషయంలో చెప్పాను. ఇప్పుడు ఆ పిల్లోడు అరిచాడు, నాన్న పులి వస్తుంది అని అరిచాడు. ఓకే. సో మొట్టమొదటిసారి వాడు అరిచినప్పుడు అది ఫాల్స్, మీకు తెలుసు నాకు తెలుసు కథ. రైట్. మొట్టమొదటిసారి అతను చెప్పింది ఫాల్స్, రెండోసారి నిజమే అయ్యి ఉండొచ్చు, నిజంగా పులి వచ్చి ఉండొచ్చు. ఓకే. సో బట్ ఫాదర్ డిడ్ నాట్ బిలీవ్. ఓకే. సో ఈ అబద్ధాలు చెప్పేవాడి విషయంలో you cannot predict whether that person will be telling a truth or whether that person will be telling false all the time ani. Okay. So sometimes a false statement can imply a true statement. Okay. And a false statement can also imply a false statement. Okay. అట్లా. సో బేసిక్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ట్రూ స్టేట్మెంట్ కెనాట్ ఇంప్లై ఫాల్స్ స్టేట్మెంట్. అంటే హరిశ్చంద్రుడి వంటి వాడు. సో అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి బెస్ట్ మెథడ్ అంటే, ఒక ట్రూ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ని ఇంప్లై చేయదు. ఒక నిజం చెప్పేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పజాలడు. ఓకే. దట్ ఈస్ హౌ యూ కెన్ థింక్ ఆఫ్ దిస్. ఒకవేళ అలా చెప్పాడు అని కనుక ఎవరైనా మీతో అన్నారనుకో, ఆ సెంటెన్స్ తప్పనమాట.
ఓకేనా. సి, ఒక ట్రూ స్టేట్మెంట్ ఒక ఫాల్స్ స్టేట్మెంట్ని ఇంప్లై చేసింది అన్నాం అనుకో, ఆ ఓవరాల్ స్టేట్మెంట్ ఫాల్స్ అని అర్థం. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఈ ఇఫ్ దెన్ అనేదాన్ని మనం అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత లెటస్ టేక్ ద ఫైనల్ వన్, దట్ ఈస్ ద బై కండిషనల్. ఇక్కడ చూడండి, అయితే రెండు ట్రూ అవుతాయి లేదా రెండు ఫాల్స్ అవుతాయి. అంటే ఉన్నవన్నీ ట్రూ అన్నా కావాలి, లేకపోతే ఉన్నవన్నీ ఫాల్స్ అన్నా కావాలి. ఇది ఏంటంటే మీకు తెలుసు అనుకుంటా, కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారంటే వస్తే ఇద్దరికి రావాలి లేకపోతే ఇద్దరికి రాకూడదు, ఇలాంటి మెంటాలిటీతో కొంతమంది మనుషులు మీకు కనబడుతూ ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించండి, మీరు చూసే ఉంటారు. పోనీ వాడికి వస్తే రాని అన్నారు, పోనీ నాకు వస్తే రాని అన్నారు. ఓకే, వస్తే ఇద్దరికి రావాలి లేకపోతే ఇద్దరికి రాకూడదు. ఇలాంటి మెంటాలిటీతో ప్రవర్తించే వ్యక్తులు మీరు చూస్తూనే ఉంటారు తరచుగా. ఓకే, అంటే నష్టమైపోయినా పోనీ, కానీ వాడికి రావద్దు, అంటే నాకు రాలేదనుకో వాడికి రావద్దు, ఇది వాడి మెంటాలిటీ. ఓకే, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ నాకు రాలేదనుకో అయితే వాడికి కూడా రాకూడదు అని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, ఒకవేళ వాడికి వచ్చిందనుకో నాకు కూడా రావాలి అనేవాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? సో సపోజ్ ఎవడికో 100 రూపాయలు వచ్చినాయి అనుకో, ఫర్ సంథింగ్. ఇప్పుడు వీడికి ఎలా ఉంటుందంటే, వాడికి 100 రూపాయలు వచ్చాయని తెలిసింది అనుకో, వీడికి అరే నాకు 100 రూపాయలు రావాలని వీడు కోరుకుంటూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. సపోజ్ వీడికి 100 రూపాయలు నష్టం వచ్చింది అనుకో ఫర్ సమ్ రీజన్, అప్పుడు వీడేం కోరుకుంటాడంటే నా పక్కోడికి కూడా 100 రూపాయలు నష్టం రావాలని వీడు కోరుకుంటూ ఉంటాడు. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో యూ క్యాన్ సీ ఓవర్ హియర్, ఇఫ్ బోత్ ఆర్ ట్రూ దెన్ ఇట్ ఈస్ ట్రూ, ఇఫ్ బోత్ ఆర్ ఫాల్స్ దెన్ ఆల్సో ఇట్ ఈస్ ట్రూ. ఓకే, అంటే ఉన్నవన్నీ ట్రూ అవ్వాలి లేకపోతే ఉన్నవన్నీ ఫాల్స్ అవ్వాలి, అప్పుడు మాత్రమే దిస్ కైండ్ ఆఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేది సాధ్యమవుతుంది. దట్ ఈస్ వాట్ యూ కెన్ థింక్ ఓవర్ హియర్. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్ టేబుల్. మీరు ఈ చార్ట్ తయారు చేసుకొని ఇంట్లో అతుకబెట్టుకోవడం తప్పేమి కాదు. అంటే ఊరికి అతకబెట్టుకుంటే సరిపోదు, అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ముఖ్యంగా మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు దీనివైపు చూస్తూ ఉంటే ఇవన్నీ మైండ్లో పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. ఓకే ఓకే, సో లెట్ us కమ్ టు ద నెక్స్ట్ పార్ట్. మనం ఇంకొక 2 minutes చెప్పుకొని we will stop today. ఓకే, అండ్ we will have the class again on Tuesday. ఓకే, సో మీరు అటెండెన్స్ తీసుకోండి, ఒకసారి అటెండెన్స్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి మీ క్లాస్ టీచర్కి. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుద్ది, ఎండింగ్లో మీకు అటెండెన్స్ లేదు అంటే నేనేం హెల్ప్ చేయలేను. ఓకే, సో లెట్ us just come down slightly in this. Yeah, note that this V shape అంటే ఇక్కడ this is nothing but that disjunction represents a, note that this V shape represents a non-exclusive OR, that is P, ఈ V shape ఉండి Q ఉంది కదా, this is true when any of P, Q is true. ఏ ఒకటి ట్రూ ఉన్నా కూడా ఓవరాల్గా ట్రూ అవుతుంది. అండ్ ఆల్సో వెన్ బోత్ ఆర్ ట్రూ, ఆ రెండు ట్రూ ఉన్నా కూడా ట్రూ అవుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, కానీ మరోవైపు ఇలా ఉంది చూడు, ప్లస్ ఉండి చుట్టూతో సున్నా ఉంది కదా, దట్ రిప్రజెంట్స్ ఎక్స్క్లూజివ్ ఆర్, దట్ ఈస్ P ఎక్స్క్లూజివ్ ఆర్ Q ఈజ్ ట్రూ ఓన్లీ వెన్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద P అండ్ Q ఈజ్ ట్రూ. ఓకే, అంటే ఇందులో ఏదో ఒకటి మాత్రమే ట్రూ అవుతుంది. రెండు ఉన్నప్పుడు ఒకటి ట్రూ అయితే ఇంకోటి ఫాల్స్ కావాల్సిందే, లేదా మొదటిది ఫాల్స్ అయితే రెండవది ట్రూ అవ్వాలి. ఇట్లా ఉంటేనే ఓవరాల్గా ఉండేది ట్రూ అవుతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో లెట్ us టేక్ వన్ జస్ట్ హ్యావ్ ఏ బ్రీఫ్ నోట్ అబౌట్ దిస్ టాటాలజీ కాంట్రడిక్షన్. జస్ట్ 1 minute మ్యాక్సిమం తీసుకుందాం. టాటాలజీ కాంట్రడిక్షన్ కంటింజెన్సీ అంటే ఏంటి అంటే, మీకు ఎప్పుడైతే ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ ఇస్తాడో, ఆ కాంపౌండ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రుత్ టేబుల్ మీరు రాయాలి. ట్రుత్ టేబుల్ రాసినాక అన్ని కాంబినేషన్స్కి, ఆ ట్రుత్ టేబుల్లో అన్ని కాంబినేషన్స్కి మీకు ట్రూ అని వచ్చింది అనుకుందాం. ఇగో ఇక్కడ చూడు, అన్ని కాంబినేషన్స్కి ఇక్కడ డబల్ ఉన్నట్టు అనిపిస్తోంది. TF ఉంది, మళ్ళీ TF ఉంది. సో మీరు ఒకసారి రాస్తే చాలు, ఇక్కడ 2 times లాగా కనబడుతోంది చూడడానికి. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ టేక్ దిస్ అనోటేషన్. ఒక 1 minute కంప్లీట్ చేద్దాము, డోంట్ వరీ.
సో లెట్ మీ టేక్ దిస్ పెన్సిల్. సో యూ క్యాన్ టేక్ ఈ ఫస్ట్ లైన్ అండ్ దెన్ థర్డ్ లైన్ చాలు. మీకు సెకండ్ లైను అట్లాగే ఓకే యా యూ జస్ట్ చెక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ రెండు సేమ్గానే ఉన్నాయి, థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ సేమ్గా ఉన్నాయి. సో యూ జస్ట్ టేక్ ద ఫస్ట్ లైన్ అండ్ థర్డ్ లైన్ సరిపోతుంది. ఓకే సో మీరు ఇచ్చిన కాంపౌండ్ స్టేట్మెంట్కి ట్రుత్ టేబుల్ ప్రిపేర్ చేసినాక అన్ని కాంబినేషన్స్కి కూడా మీకు ట్రూ అని వచ్చిందనుకో, ఆల్వేస్ ట్రూ అలా ఉంటే మనం దాన్ని దట్ ప్రపోజిషన్ వీ కాల్ యాజ్ టాటాలజీ. దట్ కైండ్ ఆఫ్ ప్రపోజిషన్ విచ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ ఫర్ ఆల్ కాంబినేషన్స్ ఓకే ఆఫ్ ట్రూ ఫాల్స్ అసైన్డ్ టు ద ఇండివిజువల్ కాంపోనెంట్స్. ఇక్కడ ఇది ఇండివిజువల్ కాంపోనెంట్స్, ఇదొక ఇండివిజువల్ ప్రపోజిషన్, ఇది ఇంకొక ఇండివిజువల్ ప్రపోజిషన్. ఇండివిజువల్ ప్రపోజిషన్స్ యొక్క వేరే వేరే కాంబినేషన్స్ ట్రూ ఫాల్స్ 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 అట్లా అట్లా రకరకాలు వస్తాయి కదా జనరల్గా. అవన్నిటినీ మనము ట్రూత్ టేబుల్ గీసినప్పుడు ఆల్వేస్ ట్రూ వస్తే టాటాలజీ అంటాము, ఆల్వేస్ ఫాల్స్ వస్తే కాంట్రడిక్షన్ అంటాము. అది ప్రతిసారి ట్రూ రావట్లేదు, ప్రతిసారి ఫాల్స్ రావట్లేదు, అలా కాకుండా మిక్స్ వచ్చిందనుకో, కొన్నిసార్లు ట్రూ కొన్నిసార్లు ఫాల్స్ లాగా, అప్పుడు మనం దాన్ని కంటింజెన్సీ అంటున్నాం. ఓకేనా? సో ఎనీహౌ వీ విల్ కంటిన్యూ దీస్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో కమ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. నోట్బుక్ తెచ్చుకోవాలి. ఇప్పుడు క్లాస్ అటెండ్ కాని వాళ్ళకు కూడా చెప్పండి, నోట్బుక్ ఉండాలి, అందులో మీరు రాసిన నోట్స్ ఉండాలి. ఊరికే ఖాళీ కాగితాలు పట్టుకొస్తే సరిపోదు, సపరేట్ నోట్బుక్ పెట్టడానికి ట్రై చేయండి మ్యాక్సిమం కుదిరినంత వరకు. లేదా 2 సబ్జెక్ట్స్కి ఒక బుక్ ఉండాలి కంపల్సరీ. ఒకవైపు ఒక సబ్జెక్టు, ఇంకోవైపు ఇంకో సబ్జెక్టు. ఓకేనా? టెక్స్ట్ బుక్ దయచేసి తెచ్చుకోండి క్లాస్కి, చాలా ఇంపార్టెంట్, మిస్ కావద్దు. మీరు కొనుక్కుంటారా మీ ఇష్టం, లైబ్రరీలో తీసుకుంటారా మీ ఇష్టం, జిరాక్స్ చేసుకుంటారా మీ ఇష్టం, కానీ క్లాస్కి మాత్రం టెక్స్ట్ బుక్ తీసుకొని రావాలా. ఓకేనా? అంటే మీరు జిరాక్స్ చేసుకుంటే మొత్తం బుక్ తేని అవసరం లేదు, 10 పేజెస్ తెచ్చుకుంటే చాలు. ఆ 10 పేజీలు ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ 10 పేజీలు ఏంటో మీకు తెలుసు. సో ఆ 10 పేజీలు తెచ్చుకుంటే చాలు, ఒకవేళ జిరాక్స్ నోట్స్ అయితే కనుక. ఓకేనా? మొత్తం బుక్ అంతా మోసుకొని రమ్మని చెప్పట్లేదు. ఓకే సో ఎనీహౌ ఇప్పుడు సైన్ అవుట్ చేస్తాను. సో కమ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద క్లాస్. ఏడు మోకాలు పెట్టకూడదు, రైట్? సో లెట్ us స్టాప్ నౌ. Stop sharing. You can sign out now. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ ట్యూస్డేనే కుదురుతుంది. ఓకేనా? టుమారో డ్యూరింగ్ క్లాస్ టైం ఐ క్యాన్ టేక్, అంటే మీకు 12:30 నుంచి 3 మధ్యలో తీసుకోగలను, బట్ మీరు క్లాసెస్లో ఉంటారు కాబట్టి కుదరకపోవచ్చు. సో మోస్ట్లీ ట్యూస్డే